హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, కేసీఆర్ గారు ఎలక్షన్స్ అయిపోయిన 1 ఇయర్ దాకా కూడా బయటకు రాకపోవడం మనం చూస్తూ ఉన్నాం సార్. అయితే ఇప్పుడు దీనిపైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పందించారు. ఇది కేటీఆర్ గారు కేసీఆర్ గారిని నిర్బంధిస్తున్నారు, 1 ఇయర్ నుండి కూడా ఆయన బయటకు రాకుండా ఆయన నియంత్రిస్తున్నారు, అందుకోసమే రావట్లేదని చెప్పేసి ఈయన ఆరోపణలు అయితే చేశారు సార్. ఆ పాసిబిలిటీ కనిపిస్తుంది అంటారా? నిజంగా కేటీఆర్ గారే కేసీఆర్ గారిని బయటకు రాకుండా చేస్తున్నారా? చేస్తే ఎందుకు అంటారు సార్? కేసీఆర్ ఎలక్షన్లు అయిపోయినాక డిసెంబర్లో రిజల్ట్ రాగానే ఆయన ఇమ్మీడియట్గా తన కాన్వాయ్ కూడా లేకుండా వాళ్ళ మేనల్లుడు కారులో వెళ్ళిపోయాడు, సంతోష్ కారులో. సో కనీసం ప్రెస్ మీట్ లేదు. మామూలుగా అయితే ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రజల మ్యాండేట్ని మేము శిరసావహిస్తాం, ఆమోదిస్తున్నాం, అట్లాగే గెలిచిన వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. అవేవి లేవు. ఇప్పుడు జగన్ చేశాడు అవన్నీ. జగన్ బాధపడ్డాడు గద్గద స్వరంతో, నేను నా చెల్లెమ్మలు ఓట్లేవి అవి ఓట్లేవి ఏమైనా ఇవన్నీ బాధ వ్యక్తం చేశాడు. ఏదో మొత్తానికి ఫేస్ చేశాడు జగన్ బాధగాన. కేసీఆర్ ఫేస్ చేయలే, ఎస్కేప్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత కేసీఆర్ బయటికి రాలేదు. అయితే ఆయనకి మధ్యలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఆ తుంటి వెముక ఇరిగినప్పుడు కూడా ఒక వాదన బయటకు వచ్చింది. ఇది ఆల్రెడీ కేసీఆర్ ముందు హరీష్ రావు కేటీఆర్ కొట్టుకున్నారు, దాన్ని వాళ్ళిద్దరిని ఆపడానికి కేసీఆర్ వెళ్తే వాళ్ళిద్దరు తోశారు, ఆయన పడి ఇది అనేది ఒక వాదన బయటకు. ఇది వైల్డ్ గెస్సే అర్థమవుతుంది, కానీ మొత్తానికి ఏదో జరుగుతుంది. ఎందుకంటే మామూలుగా ఎప్పుడైనా కూడా పవర్ స్ట్రగుల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీస్లో మనకి అనేక ఫ్యామిలీస్లో ఇవి ఉన్నాయి. రాజకీయ ఫ్యామిలీస్లో సోనియా గాంధీ, మేనకా గాంధీ దగ్గర నుంచి తీసుకుంటే అలగిరి స్టాలిన్ కావచ్చు, తర్వాత ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే మధ్య థాకరే ఫ్యామిలీస్ కావచ్చు, దేవేగౌడ కుటుంబం కావచ్చు, కుమారస్వామి వాళ్ళ బ్రదర్ కావచ్చు, ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యామిలీ సొంతలుడే చంద్రబాబే ఆయన్ని పదవిచ్యుతం చేయడానికి ప్లాన్ చేయడం, పార్టీని చీల్చడం కావచ్చు, ఇప్పుడు జగన్ సొంత చెల్లెలే ఇది కావచ్చు. అలాగే కేసీఆర్ ఫ్యామిలీలో కూడా ఒక కోల్డ్ వార్ నడుస్తుంది అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే హరీష్ రావు మేనల్లుడు హరీష్ రావుకి కేటీఆర్కి మధ్య ఒక కోల్డ్ వార్ ఉంది. ఇప్పుడు కేసీఆర్ కూడా వీళ్ళిద్దరిలో ఎవరిని వారసుడిగా ప్రకటించాలనేది ఇబ్బంది. అప్పుడు ఆయన మన టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కేసీఆర్ని ఇదే ప్రశ్న రజనీకాంత్ అడిగినప్పుడు, వారసుడుగా మేము ప్రకటించను, ప్రజలే నిర్ణయిస్తానన్నాడు. ఎప్పుడైనా ప్రజలే నిర్ణయిస్తారంటేనే అర్థం ఏంటి? నేను ఇప్పుడు నిర్ణయించే పరిస్థితి లేదు అని వదిలేయడం గాలికి, అంటే ఇబ్బంది అని. మామూలుగా ఎప్పుడైనా కూడా ఒక పార్టీ అధ్యక్షుడైతే తన తర్వాత తన వారసుడిని పర్యటిస్తారు. ఇప్పుడు చంద్రబాబుకు ఆ ఇబ్బంది లేదు. చంద్రబాబు తర్వాత వారసుడు అంటే లోకేష్. ఇబ్బంది వస్తుందని జూనియర్ ఎన్టీఆర్ని ముందుగానే దూరం పెట్టేశాడు చంద్రబాబు. ఎక్కడ ఇతను పోటీకి వస్తాడో, రేపు వారసుడు ఊరు అని డిసైడ్ చేయాలన్న పరిస్థితి వస్తుందేమో అని చంద్రబాబు తెలివిగా ముందు పెట్టాడు. కానీ కేసీఆర్ ఆ పని చేయలేకపోయాడు. ఎందుకంటే హరీష్ రావు చాలా దూకుడుగా వస్తాడు, మాస్ లీడర్ హరీష్ రావు. ప్రజల్లో మంచి పేరుంది హరీష్ రావుకి. సో అప్పటికి కూడా హరీష్ రావుని కొంతకాలం వెనకబెట్టారు. కేటీఆర్ని సీఎంగా చేసి తను నేషనల్ లెవెల్లో వెళ్దామని కూడా ప్లాన్ చేశాడు. అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఏమైంది? కేసీఆర్ ఓడిపోగానే ఇప్పుడు ప్రజా ఉద్యమాలని నిర్మించాల్సిన కర్తవ్యం బీఆర్ఎస్ మీద పడింది. దీన్ని దూకుడుగా ఒకడే చేయలేని పరిస్థితి. కేటీఆర్ ఒకడే చేయలేడు. ఎందుకంటే కేసీఆర్కి అర్బన్ లీడర్గా మంచి పేరుంది, కానీ రూరల్లో గ్రామాలలో రైతులతో గ్రామీణ ప్రజలతో కనెక్ట్ అవ్వడం కేసీఆర్కి ఇబ్బంది. ఎందుకంటే ఆయన అమెరికాలో చదువుకున్నాడు, కొంత సొఫిస్టికేటెడ్. అందుకనే అతను సిటీస్లో కేటీఆర్కి మంచిది ఉంది, చదువుకున్న వాళ్ళలో మంచిది ఉంది, కానీ గ్రామాలే ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఓట్ల శాతం ఎక్కువ ఉండేది అక్కడే. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కొంప ముంచింది గ్రామాలే. రూరల్ ఏరియాసే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఓట్లేశారు. సో అందుకని ఇప్పుడు ఉద్యమాల్లో కూడా ఈయన దూకుడుగా వెళ్ళగలడు. ఎవరు? హరీష్ రావు. ఆ దూకుడు, అంత దూకుడు కేటీఆర్కి కంపేర్ చేసినప్పుడు తక్కువ ఉంటుంది. సో అందుకని ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరు ప్రకటిస్తే ఇంకొకరు అఫెండ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని దాన్ని ఎప్పుడైనా చాలామంది చేసే పని ఏంటంటే క్రైసిస్ని పోస్ట్పోన్ చేయడం. క్రైసిస్కి ఇప్పటికిప్పుడు పరిష్కారం లేనప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేస్తారు. చాలామంది చేసే టాక్టిక్ అది. పోస్ట్పోన్ చేస్తే కాలమే మనకు పరిష్కారం చూపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఇది మన పివి నరసింహారావు దీంట్లో ఎక్స్పర్ట్ అనమాట. ఆయన ప్రతిదీ నాంచుతాడని ఆయన పేరు. ఎందుకంటే ఆయన టాక్టిక్స్ అది. ఆయన బయోగ్రఫీ చదివాను నేను, సీతారాం రాసిన బయోగ్రఫీ.
ఆఫ్లైన్ అనేది. అందులో ఆయన ఏం రాస్తా అంటే ఇప్పటికిప్పుడు మనం దానికి పరిష్కారం చూపించలేనప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేస్తే మెల్లగా అదే సర్దుకుంటుంది అనేది ఆయన ఫిలాసఫీని బయోగ్రఫర్ సీతారాం కూడా రాశాడు. సో అలాగా ఇప్పుడు కేసీఆర్ కూడా పోస్ట్పోన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఒక బాంబు పేల్చాడు నిన్న. అదేంటంటే కేసీఆర్ని కేటీఆర్ ఫామ్ హౌస్లో బంధించాడు, ఆయన బయటికి రానియకుండా తన మనుషుల్ని కాపలా పెట్టాడు ఇక్కడ. కాబట్టి కేసీఆర్ అందుకే 1 ఇయర్గా బయటికి రావట్లేదు. కేసీఆర్ని బంధించి తాను లీడర్లుగా ఎదగడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే తను అరెస్ట్ అవుతాను అది అరెస్ట్ అవ్వాలనే కేటీఆర్ కోరుకుంటున్నాడు. ఎందుకంటే అరెస్ట్ అయితే తన లీడర్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది కేటీఆర్ ప్లాను. అందుకని కావాలని కాలు దూవుతున్నాడు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మొన్న లగచర్ల కుట్ర కేసు కూడా కేటీఆర్కి వస్తుంది. అంటే కావాలని రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టడం ద్వారా రేవంత్ రెడ్డి తను అరెస్ట్ చేస్తే తనకి మైలేజ్ వస్తుంది, తను ఇర్రెస్పెక్టబుల్గా లీడర్ అయిపోతాడు. ఎప్పుడైనా కూడా ఒక క్రైసిస్ వచ్చి ఇప్పుడు మన కేసీఆర్ కూడా లీడర్గా ఎలా ఎస్టాబ్లిష్ అయిపోయాడంటే ఆయన అప్పుడు నిరాహార దీక్ష చేయడం, ఆ విజువల్స్ అంతా బయటికి రావడం, అంటే ఆయన తెలంగాణ కోసం చనిపోవడానికి కూడా ఆత్మార్పణకు కూడా సిద్ధమయ్యాడన్న ఒక ఇది రావడం, ఇదంతా ఉంటుంది. అంటే అరెస్ట్ అయితే వాళ్ళకి ఆ పేరు వస్తుంది లీడర్షిప్. అయితే ప్రాపర్గా జరగాల. ఈమెకి రాలేదు ఆ పేరు, కవితకి రాలే. ఎందుకు? ఆమె ఒక లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయింది కాబట్టి ఈమెకి ఇక్కడ సంపాదించిన సరిపోలేదు, ఢిల్లీలో కూడా పోయి ఇదేమి గ్రీడు అని జనాల్లో అనుకున్నారు, అంటే నమ్మారు దాన్ని. కానీ కేటీఆర్ పరిస్థితి ఏంటి? కేటీఆర్ కుంభకోణాలు ఏం పెద్దగా లేవు ఆయన మీద. ఉన్నది అదేదో 155 కోట్ల కుంభకోణం, అది ఎట్లాగో జరిపారు. ఈ ఫార్ములా రేస్ జరగకుండా తినేసింది ఏం కాదు, జరిపారు. దాంట్లో దుర్వినియోగం ఏమన్నా ఏంటోది. ఆ 155 కోట్లు ఆయన ఒకవేళ తింటే ఎంతో తింటాడు కాబట్టి దాని మీద పెద్ద జనాలకి లేదు. అట్లాగే లగచర్ల లాంటి దాంట్లో కూడా అక్కడ రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారు. నిన్న కూడా కేటీఆర్ ఒక వీడియో ఒక ముసలామె చేశారు. పోలీసులు దొంగల్లాగా మా ఇంటికి వచ్చి గడ్డపారతో తలుపులు పగలగొట్టి నా కొడుకు నీళ్లు కట్టడానికి వెళ్తే నా కొడుకుని మధ్యలోనే పట్టుకున్నారు. నేను వెళ్తుంటే కూడా నన్ను ఆపి నా కర్ర లాక్కొని ఎక్కడికి వెళ్తా ఉన్నాం ముసల్దానా, ఇల్లు తిరిగి చెప్తావా అని నాకు కళ్ళు కనపడడం ఆయన అంటే కూడా వినలేదు అని ఆమె వీడియో చేసి ఆ వీడియోని కేటీఆర్ ఇది చేశాడు. అంటే అక్కడ నిజంగా జనంలో వ్యతిరేకత ఉంది, ఫార్మాసిటీకి సంబంధించి రైతుల్లో వ్యతిరేకత ఉంది. దీన్ని ఉపయోగించుకొని కేటీఆర్ అక్కడ వాళ్ళని మిలిటెంట్గా చేయడం ద్వారా, అంటే ప్రజల మీదకి పోలీసు లాటి వచ్చే విధంగా చేయడం ద్వారా జనాల్లో వ్యతిరేకత తీసుకురావడం అనేది కేటీఆర్ స్ట్రాటజీగా కనిపిస్తుంది. అంటే కేటీఆర్ ఏం చేస్తున్నాం అంటే రేవంత్ రెడ్డిని విపరీతంగా రెచ్చగొట్టి తనను అరెస్ట్ చేసే విధంగా చేసుకుంటే తను జైలుకి వెళ్తే తను ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతాడు అనేది కేటీఆర్ ప్లాన్గా కనబడుతుంది. దీనికి ఇప్పుడు కేటీఆర్ ఎస్టాబ్లిష్ అయ్యి స్టేట్ లీడర్ కావాలంటే కేసీఆర్ బయటికి రాకూడదు. ఎప్పుడైనా పెద్ద గీత చిన్న గీత ఉంటుంది. పెద్ద గీత లేనంత వరకు చిన్న గీత పెద్దగా కనబడుతుంది. దానికి ఒక పెద్ద గీత వచ్చేస్తే ఇది చిన్నగా అయిపోతుంది కంపారేటివ్లీ. అలాగే కేసీఆర్ సైలెంట్గా ఉంటే కేటీఆర్ ఫోకస్ అయితే కేటీఆరే కాబోయే సీఎంగా ప్రొజెక్ట్ అవుతుంది. అప్పుడు మన హరీష్ రావు సైలెంట్గా, అంటే సెకండ్ ఫిడిల్ అంటాం, సెకండ్ స్థాయిలో ఉండిపోయే పరిస్థితి ఉంటుంది. రేపు పొద్దున కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఈయన ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు. అట్లాగా ఆయన సర్దుకోవచ్చు. ఆయన అనేకసార్లు అన్నాడు కేటీఆర్ నాయకత్వంలో కేటీఆర్ సీఎం అయితే నాకు ఇబ్బంది లేదని కూడా హరీష్ రావు ప్రకటించాడు. అంటే కుదరనప్పుడు ఏం చేస్తారు, కేటీఆర్కి అటువంటి ఒక మైలేజ్ వచ్చేస్తే సైలెంట్ అయిపోతాడు. ఓకే. సో ఈ స్ట్రాటజీని అమలు చేస్తున్నట్టుగా కనబడుతుంది. మరి అది కేసీఆర్ని ఒప్పించి కేటీఆర్ ఈ పని చేస్తున్నాడా, లేదా కేసీఆరే ఈ స్ట్రాటజీ కేటీఆర్కి చెప్పాడా, నేను సైలెంట్గా ఉంటాను నువ్వు దూసుకుపో అప్పుడు నీకే మైలేజ్ వస్తుంది, నువ్వే భవిష్యత్తు లీడర్గా ఎదుగుతావు అని కేసీఆరే సలహా ఇచ్చాడా, లేకపోతే ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారా అనేది కరెక్ట్గా తెలియదు. కానీ ఏదేమైనా కేటీఆర్ నెక్స్ట్ కాబోయే సీఎం, అంటే నెంబర్ 1 లీడర్ ఎవరు బీఆర్ఎస్లు అంటే కేటీఆర్ఏ అన్న ఇదైతే ప్లానింగ్ అయితే జరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. సో దీన్ని అడ్డుకోవడానికి హరీష్ రావు అయితే ఇప్పటివరకు ఏమీ ఓపెన్గా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడదు. దీన్ని ఉపయోగించుకొని బీఆర్ఎస్లో ఒక పవర్ స్ట్రగుల్ జరుగుతుంది
అని చెప్పడానికి మహేష్ కుమార్ గౌడ్ ఈ యాంగిల్ తీసుకొచ్చాడు. ఏది కేసీఆర్ని కేటీఆర్ బంధించాడని. అది అసలు నమ్మశక్యంగా లేదు. కేసీఆర్ని కేటీఆర్ బంధించే పరిస్థితి లేదు. రేపు పొద్దున్న లీక్ అవుతుంది. కేసీఆర్ అంత బలహీనుడేం కాదు.